అందరికీ నమస్కారం అండి. నాకు తెలిసినంత వరకైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ నిర్ణయం అనేది, ఈ ఆలోచన అనేది పవన్ కళ్యాణ్ గారికే వచ్చిందనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది నాయకులొచ్చారు, ఎంతోమంది నాయకులు పోయారు. ప్రజలకు కొంతమంది నాయకులు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రజలను నమ్మించి కొంతమంది నాయకులు మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో మాత్రం అలా కనబడట్లేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైతే హామీలు అనేది ఇచ్చిండో ఆ హామీలను ఒక్కొక్కటిగా అతను నెరవేర్చుకుంటూ పోతున్నారు. అట్లాగే లోకేష్ గారు కూడా. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అతనికి వచ్చిన ఆలోచన, లేకపోతే ఎవరన్నా సలహా ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ ఒక పెద్ద స్క్రీన్ మీద అక్కడ ఉన్న గ్రామస్తులను పిలిచి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పవన్ కళ్యాణ్ గారు పరిష్కరించాలని చెప్పి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టారు. చూశారండి, హ్యాట్సాప్ చెప్పాలండి. ఎందుకంటే నేను మొదట్లో ఒక మాట చెప్పాను, ఎంతోమంది నాయకులు వచ్చారు, ప్రజలకు మేలు చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది నాయకులు మాత్రం ప్రజలను నమ్మించి మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా మీటింగ్ పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని పరిష్కరిద్దామన్నా క్రౌడ్ ఎక్కువ పెరిగిపోవటం వల్ల, జనాలు ఎక్కువ రావటం వల్ల వాళ్ళకున్న సమస్యలను పూర్తిగా పరిష్కరించలేకపోతున్నాడన్న ఉద్దేశంతోనే మన ఊరు మాట మంతి ఈ యొక్క చక్కని కార్యక్రమం పెట్టింది. చూశారండి, నేనైతే మాత్రం ఏమనుకుంటున్నా అంటే ఈ కార్యక్రమం మాత్రం చాలా సూపర్ హిట్ అయిందండి. ఎందుకంటే శ్రీకాకుళం టెక్కల్ నియోజకవర్గం రాయవరస గ్రామంలో భవానీ థియేటర్లో అక్కడున్న ప్రజలను పిలిచి, గ్రామస్తులను మొత్తం పిలిచి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని అక్కడున్న ప్రజలతోని లైవ్లో మాట్లాడుతూ వాళ్ళ ఊర్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, ఇట్లాగా అక్కడున్న సమస్యలు తెలుసుకొని 15 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు ఇచ్చిందండి. నాకు తెలిసి మోడీ గారు కూడా ప్రజలతోని ముఖాముఖి మాట్లాడడం అంటే ఆ ఊర్లో ఉన్న సమస్యలు తెలుసుకోవటం, ఏ గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని అక్కడ ఉన్న సమస్యలకి పరిష్కారం మోడీ గారు కూడా ఒక మన్ కీ బాత్ అనే ఒక చక్కని కార్యక్రమం పెట్టి, ప్రధాని మోడీ గారు కూడా ఆ సమస్యలను పరిష్కరించడానికి ఒక చక్కని కార్యక్రమం పెట్టిందండి. అట్లాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలతోని ముఖాముఖి లైవ్లో మాట్లాడుతూ ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకొని, అది రోడ్లే కావచ్చు, డ్రైనేజీలు కాలువలే కావచ్చు, ఆగునీరే కావచ్చు, సాగునీరే కావచ్చు, బళ్ళే కావచ్చు, గుళ్ళే కావచ్చు, అక్కడ ఉన్న సమస్యలు ఎటువంటి సమస్యలైనా అక్కడికక్కడే పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలండి. ఎందుకంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నా విమర్శించే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగరు, విమర్శిస్తూనే ఉంటారు. ఆ విమర్శలు ఎలా ఉంటాయంటే, ప్రజల్లోకి వెళ్ళని వాడు నాయకుడా, ప్రజల్లో నువ్వు తిరగలేవా, పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళలేక, ఆయన తిరగలేక ఇదో వంక పెట్టుకొని అతను ఆఫీసులో కూర్చొని మాట్లాడటం ఏంటి, ప్రజల్లోకి వెళ్ళలేవా అని చెప్పి ఇలాంటి మంచి కార్యక్రమం మీద కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా కొంతమంది పనిగట్టుకొని విమర్శిస్తారండి గ్యారంటీగా. ఎందుకంటే ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఏదో రకంగా ప్రజలకు మేలు చేద్దామని ఎన్ని ఆశలతోని ఎన్ని కార్యక్రమాలు చేసినా సరే, అక్కడ ఉన్న గ్రామం అభివృద్ధి చెందినా సరే విమర్శలు మాత్రం తప్పవండి. ఎందుకంటే వాళ్ళు కేవలం విమర్శించడానికే ఉండరు. ఎన్నో విమర్శలు రావచ్చు ఈ కార్యక్రమం మీద కూడా. మీకు ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నా, విజయవాడలో వరద బీభత్సవానికి ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడతా ఉంటే దగ్గర 7-10 దాటిన చంద్రబాబు నాయుడు గారు బోట్లో కొన్ని గ్రామాలకు నైట్ పూట కూడా తిరిగి, అంటే దగ్గర ఒక 3-4 ఇంటి దాకా తిరిగి అక్కడ ఉన్న ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, ఎవరికేమన్నా ఆహారం అందట్లేదా, లేకపోతే ఎవరన్నా వరదలలో చిక్కుకుపోయారని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అంటే అంత వయసులో ఉన్నప్పుడు కూడా, అంటే అతనికి 7-10 దాటిన వయసులో కూడా. కానీ ఆ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేకపోయారండి. చాలామంది విమర్శించారు సోషల్ మీడియాలో. ప్రజలు అంత ఇబ్బంది పడతా ఉంటే పవన్ కళ్యాణ్ ఏంటి ఆఫీసులో కూర్చొని మాట్లాడుతుండు, ఇంట్లో కూర్చొని మాట్లాడుతుండు, పవన్ కళ్యాణ్ వెళ్ళలేడా అని. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఏంటంటే, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వరదలతోని వాగులతోని ఇల్లులు కొట్టకపోయి ఆస్తి నష్టం వచ్చి, అసంటి నాయకుడు ఒకవేళ వెళ్ళినట్లయితే అక్కడ బాధితులకు
ఇబ్బంది ఏమన్నా జరిగిద్దేమో అన్న ఉద్దేశంతోనే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు. అంటే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇటువైపు సినిమా స్టారు, అటువైపు ప్రజానాయకుడు. ఇక్కడ వరద బాధితులు ఏమన్నా ఇబ్బంది పడతారేమన్న ఉద్దేశంతోనే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళినా కానీ ఇక్కడ ప్రజలు అంటే పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి వచ్చి ఆ కార్యక్రమం అతను ఏమైతే చేస్తూ ఉంటాడో అటువంటి కార్యక్రమం కూడా ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో వెళ్ళకపోయేలాడికి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శించారు. నువ్వు మంగళగిరి ఆఫీసులో కూర్చొని మాట్లాడటం ఏంటి, నీ ఇంట్లో కూర్చొని మాట్లాడటం ఏంటి, ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉంటే నువ్వు రాలేవా అని చెప్పి ఆ రోజు కూడా చాలాసార్లు విమర్శించారు. సరే పవన్ కళ్యాణ్ గారు దానికి కరెక్ట్ సమాధానం అయితే అప్పుడు చెప్పింది. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, కొన్ని కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉంటే ప్రజల క్రౌడ్ అనేది ఎక్కువైపోవడం వల్ల వచ్చిన ప్రజలకు ఇబ్బంది పడతా ఉంటారు. కాబట్టి ఎందుకంటే ఒక్కోసారి తొక్కిసలాట కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే ఇటు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఇటు అతను అయితే ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటో ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే ప్రజలతోని ముఖాముఖి అంటే లైవ్లో మాట్లాడుతూ ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామస్తులు అందరూ కూడా ఆ థియేటర్లోకి వచ్చి లైవ్లో అతను మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కారం ఏమైతే చేయాలి, ఎలా చేస్తే బాగుండదని ఆ గ్రామస్తులతో పాటు ఆ ఊర్లో ఉన్న అధికారులు కూడా అక్కడికి వచ్చి అక్కడికక్కడే పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేసిందండి. కానీ నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు అతను ఏ శాఖలైతే తీసుకున్నాడో ఒక 5 శాఖలు ఏం తీసుకున్నట్టుంది, ఆ అన్ని శాఖలకు కూడా న్యాయం చేస్తూ అతని ఆలోచనకు పదును పెడుతూ అభివృద్ధి కార్యక్రమంలో దూసుకుపోతున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసాం, శ్రీకాకుళం జిల్లాలో అడవి ఏనుగులు వచ్చి అక్కడ ఉన్న అంటే రైతులు వేసుకున్న పంట పొలాలైతేనే అంటే వరి కావచ్చు, పత్తి కావచ్చు, మిరప కావచ్చు, ఇసంటి ఎటువంటి పొలాలైన ఎటువంటి పంట అయినా సరే సర్వనాశనం చేస్తూ ఉంటే ఏనుగులు వచ్చి ఏం చేయాలి, అక్కడ ఉన్న రైతులకు ఏ విధంగా ఈ ఏనుగులు రాకుండా ఆప్ చేయాలన్న ఉద్దేశంతో అతను కర్ణాటక వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అక్కడ నుంచి కుంకి ఏనుగును తీసుకొచ్చి అక్కడున్న రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఆ కుంకి ఏనుగును తీసుకొచ్చిందండి. అంతేకాకుండా అతని నియోజకవర్గం పిఠాపురంలో కూడా ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూడనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండు. అతనికి వచ్చే నాకు తెలిసినంత వరకు ఒక 2,10,000 రూపాయలు అనుకుంటా అతని జీతం. ఆ జీతం డబ్బులు కూడా తల్లిదండ్రి లేని పిల్లలకు అంటే తల్లిదండ్రులు లేని పిల్లలంటే తల్లిదండ్రి ఒకవేళ లేనట్లయితే అత్తల దగ్గర లేకపోతే మేనమామల దగ్గర లేకపోతే ఇంకెవరైనా బంధువుల దగ్గర ఆ పిల్లలు పొంచుతూ ఉంటారు అన్నమాట. అట్లాంటి పిల్లలు అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున అతని పదవి కాలంలో ఉన్నంత వరకు ఎన్నిసార్లు అయితే జీతం వస్తుందో అన్ని జీతం డబ్బులు కూడా ఆ పిల్లలకే ఇద్దామని చెప్పేసి సార్ నిర్ణయించుకోండు. ఇలాగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నో ఉన్నాయండి. అంటే నాకు తెలిసినంత వరకు ఒక 42 మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఆ డబ్బులు అనేది వాళ్ళ అకౌంట్లోనే జమ చేస్తూ, అంతేకాకుండా ఇంకా ఆ డబ్బులలో అతనికి వచ్చే జీతం డబ్బులలో ఇంకేమైనా మిగిలినట్లయితే ఈ పిల్లల ఆరోగ్యం ఎప్పుడైనా అనారోగ్య పాలైనప్పుడు ఈ మిగిలిన డబ్బులు కూడా వాళ్ళ అనారోగ్యానికి చూసే విధంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం అయితే తీసుకున్నాండి. ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నానో చెప్పేసే పూర్తిగా. ఇట్లాగే మా ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.